తమిళనాడులో ఇప్పుడు పవర్ సెంటర్పై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎక్కడైనా పవర్ సెంటర్ ఉంటుంది లేదని ఎవరైనా చెబితే అబద్ధం. ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం. కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ పవర్ సెంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వైసీపీ హయాంలో సీఎంగా జగన్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఇద్దరు ముగ్గురు నేతలు పవర్ సెంటర్స్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం విజయ్ మాట్లాడుతూ తన వద్ద పవర్ సెంటర్ ఉండదన్నారు. తానొక్కడే అన్ని అని ఆయన అన్నారు. స్టాలిన్ సర్కార్లో ఆయన తనయుడైన ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పవర్ సెంటర్. తనయుడి చర్యలే స్టాలిన్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చాయనే వాదన కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవర్ సెంటర్ గురించి సీఎం విజయ్ కీలక కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతోంది. అయితే విజయ్ ప్రభుత్వంలో పవర్ సెంటర్ గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. విజయ్ సన్నిహితురాలు హీరోయిన్ త్రిష పవర్ సెంటర్ అవుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే ఆమె హడావిడి పెరిగింది. రానున్న రోజుల్లో ఆమెను చట్టసభకు తీసుకెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు డిప్యూటీ సీఎం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే త్రిష తప్పకుండా పవర్ సెంటర్ అవుతారు. విజయ్ అవునన్నా కాదన్నా ఇదే నిజం. రాజకీయాల్లో ప్రవేశం వరకే అధినేత చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత నమ్మి బాధ్యతలు అప్పగించిన వారు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పవర్ సెంటర్గా మారడం వల్లే ఆమెపై వ్యతిరేకత వచ్చింది. అంతెందుకు దివంగత ఎన్టీఆర్ను గద్దె దింపడానికి లక్ష్మీ పార్వతి అనే పవర్ సెంటర్ను సాకుగా చూపడాన్ని మర్చిపోతే ఎలా? ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. త్రిషను విజయ్ ఏం చేస్తారో చూడాలి మరి.